అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లగచర్ల గ్రామంలో ప్రస్తుతం పూర్తిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నిర్మానుష్య వాతావరణమే తలపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఒక్కసారిగా ప్రశాంతంగా ఉండేటటువంటి ఈ గ్రామంలో గొడవ జరగడం, గొడవ అనంతరం కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రావడం, చాలామంది వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేయడం, తర్వాత తదితర ఘటనలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతానికి కూడా ఇప్పటి వరకు కూడా ఈ గ్రామస్తులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎటు వెళ్ళినా ఏం చేసినా ఏ వైపు వెళ్ళినా కూడా పూర్తిగా రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఏంటి దగ్గర చూసినా కూడా పెద్దగా ఎవరు కూడా స్థానికులు కనిపించినటువంటి పరిస్థితి. పూర్తిగా గ్రామం అంతా కూడా కొంత నిర్మానుష్యమైనటువంటి వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే గొడవలు జరగడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా పోలీసు బలగాలు కూడా వచ్చి చాలామందిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎవరైతే ప్రత్యక్షంగా గొడవలో పార్టిసిపేట్ చేశారో వారిపై కేసులు నమోదు చేశామంటూ కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తుల్ని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ గ్రామంలో ఎవరైతే ఉంటారో వారంతా కూడా యువతగా మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ ఏ క్షణాన పోలీసులు వస్తారో, ఏ క్షణాన ఎటువంటి గొడవ జరుగుతుందో అనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడో చోట ఎవరో ఒకరు మాత్రమే రోడ్లపై కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. అన్న చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు బుగ్గయ్య గౌడ్. ఏంది, ఎట్లుంది పరిస్థితి ఊర్లో ఇప్పుడు? భయాందోళనగా ఉన్నారు పబ్లిక్, ఎవ్వరు ఊళ్ళో ఉండలేరు. ఎప్పుడు వచ్చి ఏ క్షణాన పోలీసులు నైట్లో 1 గంటలకు 2 గంటలకు వచ్చి తలుపులు దాన్ని ఆడపిల్లలున్న మగపిల్లల్ని తీసుకొని పోతున్నారు. భయాందోళన ఎవ్వరు ఊళ్ళో ఉండలేరు. భయంగా హైదరాబాదు, బొంబాయి అంతా పారిపోతున్నారు. ఊళ్ళో ఎవ్వరు లేరు. భయంగా ఉంది. ఎవరు మాట్లాడడానికే భయపడుతున్నారు. అంటే గతంలో ఎప్పుడైనా జరిగిందా మీ ఊర్లో ఇటువంటి గొడవ? ఎప్పుడు జరగలేదు ఇలాంటి గొడవ, మేము వినలేదు, చూడలేదు. అంత భయంకరంగా ఉంది ఊరైతే. ఎప్పుడు జరగలేదు ఇలాంటిది. ఇప్పుడే ఫస్ట్ టైం. నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు ఈ తెలంగాణలో కానీ ఎక్కడ నేను చూడలే. అంత ఇలాంటి గొడవ జరగలే, ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఏంది పరిస్థితి ఊర్లో? యూత్ కానీ మిగతా ఎవరు కనిపించట్లేదు, రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తే ఎట్లున్న పిల్లలు ఉంటారు, ఇలాంటి గొడవలు జాబులు రావు. ఆ భయంకి అందరు వెళ్ళిపోతున్నారు. పేరెంట్సే పంపిస్తున్నారు. పేరెంట్సే పంపిస్తున్నారు. పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చి తీసుకుపోతారు. మళ్ళీ జాబులు వచ్చే పిల్లలు ఉంటారు, కేసులు ఇరిగితే జాబులు రావు. ఆ భయంకి పేరెంట్సే పంపిస్తున్నారు. బ్యాగులు అన్ని బట్టలు చదువుకొని బొంబాయి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు లేరు. సో చూస్తున్నాం, మొత్తానికి చదువుకున్న యువత కావచ్చు, మిగతా వారంతా కూడా ఉంటారు. కాబట్టి కేసులు కనుక జరిగితే ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి అంటూ కూడా తల్లిదండ్రులే పంపిస్తున్నారు. తాత ఏంది, ఎట్లుంది ఊర్లో పరిస్థితి? ఉన్నారా అంతా ఊర్లో? లేరు, ఇక్కడ అక్కడ పోయినారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఏమన్నా గొడవ షాట్కి ఎవరు లేరా ఇప్పుడు? ఎవరు లేరు. అంటే చదువుకున్న పిల్లలు కానీ యువకులు కానీ ఎవరు కనిపిస్తలేరు. లేరు. తల్లిదండ్రులే పంపిస్తారా? ఎందుకు మళ్ళీ ఏమన్నా గొడవ అవుతుంది భయమా? ఎప్పుడన్నా అయిందా? నీ వయసు ఎంతనే ఇప్పుడు? నా వయసు దగ్గర ఉంటుంది 60-70. మీ 60-70 ఏళ్ళ వయసులో మీ ఊర్లో ఈ రకమైనటువంటి గొడవ కానీ, ఈ రకంగా పోలీసులు రావడం కానీ గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఏమనిపించింది ఈ గొడవ అంతా చూస్తే? ఏమో చెప్పడానికి రాదు. సో మొత్తానికి ఇక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తున్నారు, పూర్తిగా గ్రామంలో ఒక్కసారిగా గొడవలు జరగడం, పోలీసులు రావడంతో గ్రామంలో ఒక భయానక పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో యువతని కావచ్చు, పూర్తిగా ఇక్కడ ఉండేటటువంటి మగవారంతా కూడా గ్రామాన్ని వదిలి బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మొన్న గొడవ జరిగింది, ఆ తర్వాత రోజు పోలీసులు పెద్ద ఎత్తున ఊర్లోకి రావడం జరిగింది. గొడవతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని, లేని వ్యక్తుల్ని కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో గ్రామంలో అందరూ కూడా భయానక పరిస్థితిలో ఉన్నారు. అన్న ఏం పేరు? నా పేరు ముద్దప్ప. ఏంది, ఎట్లా ఉంది ఇప్పుడు ఊర్లో పరిస్థితి? ప్రశాంతంగా ఉంది. ఊర్లో ఎవరు ఉంటలేరు అంటే భయపడి ఉన్నారు, అందరు ఉన్నారు. భూములు లేని వాళ్ళే పోయినారు, భూములు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. అంతే. ఎప్పుడన్నా అయిందా ఇట్లా గొడవ? ఎప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఆ తండాలలో అయ్యేది మాత జరిగింది, అది ఎక్కడేం లేదు. మీ ఊరోళ్ళే ఉండరా అంతా? ఎవరైనా మా ఊరోళ్ళు అసలు లేరు, అంతా తండోళ్ళదే కథ. ఊరోళ్ళు తోడేముండరు 10-15 మందికి, అంతకు తప్ప ఏం లేవు. అంతే. తీసుకుపోయిన వాళ్ళని వదిలేసారా ఇప్పుడు స్టేషన్కి? చాలా మందిని తీసుకువెళ్ళి ఏమో ఇక తెలియదు అలాది. మీ పేరు ఏం పేరు సార్? రాములు. ఎట్లా ఉంది ఊళ్ళో పరిస్థితి? ఊళ్ళో ఏం లేదు, గొడవ ఏం లేదు, అంతా ఇప్పుడైతే ప్రశాంతంగానే ఉంది.
ఒకటే రోజు ఒక్క రాత్రిలోనే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. గొడవ అయినందుకు వాళ్ళు ఎవరినో వాళ్ళకి తెలియదు కదా ఈ మనిషి అని తీసుకుపోయినరు. మళ్ళీ చూసి కొంతమందిని వీళ్ళు లేరు కదా అని చెప్పేసి కొంతమందిని ఇడిచిపెట్టినరు. ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని అక్కడనే పెట్టుకున్నారు అంతే. ఇప్పుడైతే ఏం ప్రశాంతంగా ఉంది, ఏం లొల్లి లేదు, ఏం లేదు. వీళ్ళు ఈ అడవిలో భయపడి ఇండ్లు తాళాలు వేసి ఎక్కడో వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఇక్కడ పోలీసు వాళ్ళు గిట్ట ఇంకా మళ్ళీ ఒక్కసారి గిట్ట ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఒకటే రాత్రిలో వాళ్ళు కలెక్టర్ మీద అటాక్ చేసినందుకు వచ్చి తోలుకొని పోయి అంటే మాలాగా పెద్ద మనుషుల్ని కూడా లేచిండ్రు కూడా లేపినా కూడా తాత నువ్వు పండుకపో, మీ కొడుకులో మీ పిల్లలు ఎవరైనా ఉంటే అంటే లేరు మా వాళ్ళు ఇక్కడ లేరు, హైదరాబాద్లో అక్కడనే ఉన్నారు అన్న వాళ్ళు చెప్పిండ్రు. ఎవరన్నా ఉంటే కూడా కొడుకుల్ని తోలుకొని పోయినరు. మళ్ళీ వాళ్ళు ఏమి దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు కదా అని చెప్పేసి వదిలిపెట్టేసిండ్రు అంతే. ఇప్పుడైతే ప్రశాంతంగానే ఉంది. అంటే ఇప్పుడు జరిగిందా గతంలో మీ ఊర్లో ఎటువంటి గొడవలు కానీ? గతంలో ఇటువంటి గొడవలు ఎప్పుడు జరగలేదు, అసలు మేము చూసినప్పటి నుంచి జరగలేదు. ఊరు అసలు ప్రశాంతంగా ఎలక్షన్ వచ్చినా ఏమొచ్చినా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఎలక్షన్ 4 రోజులు ఎవరిది వాళ్ళు చేసుకుంటుండ్రు. మళ్ళీ ఎలక్షన్ అయినా తెల్లారి అంతా కలిసిమెలిసే ఉంటుంటే ఇంత చిన్న గొడవలు కూడా రాకుండే మా తాన. గొడవ అంతటికి సురేష్ అనేటటువంటి వ్యక్తి మీ ఊరు అబ్బాయి వెళ్ళి కలెక్టర్ని పిలిచినందుకే గొడవ అయింది అంటున్నారు. ఎందుకు అంతే? అతను ఇంటెన్షనల్గా పిలిచాడా లేకపోతే ఊర్లో మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా డిస్కస్ చేసినందుకు పిలిచాడు? అదేం తెలియదు సార్ మాకు. మాకేమైందంటే నాకు 1 ఎకరా వర్షాన్ని ఉంది, కోసుకొచ్చి ఇంటికాడ పోసుకున్నా, ఒడ్లు నేర్పుకున్నాము, ఇల్లు పూస్తున్నాం. అదే మాకు దేవుని కాడికి పూజ పెట్టాలి అనుకున్నాం, ఇల్లు పూస్తున్నాము. అయితే ఏమైంది, వాళ్ళు రేపు కలెక్టర్ వస్తాడనగా డబ్బు పెట్టి సాటించండ్రు. ఎవరైతే భూములు పోయినోళ్ళు ఉన్నారో వాళ్ళే మేము వస్తున్నాము, మీ అభిప్రాయం ఏందో చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు రాత్రి డబ్బు పెట్టి సాటించండ్రు. అదే భూమి పోయినోళ్ళని మట్టుకే రమ్మన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఊరు విడిచి 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు చేసిండ్రు. అదే ఊళ్ళో ఇటువంటి గొడవలు అవుతాయి అని చెప్పేసి అక్కడ వేసిండ్రు. వీళ్ళు ఎవరు పోలేరు. ఆ తండోళ్ళు కానీ ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఈ భూములు పోయిన వాళ్ళు అంతా వచ్చి ఇన్నే టెంట్ వేసుకొని ఇన్నే ఉన్నారు. నేను ఆ రోజు ఇక్కడ రాలేదు, తెలియదు. అయితే టెంట్ కూడా కనిపించే కదా. అయితే ఇక్కడ వచ్చిండ్రు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఎవరు పోలేదని చెప్పి సురేష్ అయినా ఆడికి పోయిండంట. టీవీలో చూసినాం, ఇది మాకైతే తెలియదు. పోయి ఆడ సార్తో మాట్లాడి తోలుకొచ్చిండ్రు. కలెక్టర్ సార్తో మాట్లాడుకొని తోలుకొచ్చిన తర్వాత వాళ్ళు సరే తోలుకొచ్చినావు ఓకే అంతవరకు. అందరిని కూర్చునేబెట్టి మా అభిప్రాయం మేము భూములు ఇవ్వం సార్, మా ప్రాణం మేము బతికేదే దాని మీద, మా ప్రాణం పోయినా మేము ఆ భూములు ఇవ్వము అని చెప్పేసి కలెక్టర్ సార్కు చెప్తే రాసుకుంటుండే వెళ్ళిపోతుండే. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు తోలుకొచ్చేటకు వీళ్ళు అటాక్ చేసిండ్రు. ఇక్కడ ఉన్న లంబడోళ్ళు కానీ మన భూములు పోయిన వాళ్ళు కానీ మొత్తం అటాక్ చేసేసిండ్రు. చేసేసి కలెక్టర్ కూడా దొప్పుకొని పోయింది. అది ఇక్కడ లొల్లి అయిన తర్వాత టీవీలో వస్తుంది అంటే చూసినాం మేము అంతే. అట్లా అయింది సార్. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. వాళ్ళకు ఎవరైతే నీవు నేనని తెలియక వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి ప్రతి డోర్ కొట్టి చిన్న వాళ్ళని లేపకపోయినరు. మళ్ళీ వాళ్ళ కెమెరాల్లో ఎవరు పడ్డారు ఏం లేదు అది చూసుకొనే లేని వాళ్ళని మొత్తం మళ్ళీ ఇడిచిపెట్టేసిండ్రు. ఇప్పుడైతే మంచిగా ఉంది ప్రశాంతంగా. సో ఇది పూర్తిగా ఒక్కరోజు పెద్ద గొడవ జరగడం, అదే రోజు పెద్ద ఎత్తున పోలీసు ఫోర్స్ అంతా గ్రామాల్లో దిగడం, ప్రతి ఇంటి తలుపును కూడా తట్టి ఇంట్లో ఉన్నటువంటి యువకుల్ని కావచ్చు అందరినీ కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో అంతా ఇప్పటి వరకు కూడా ఆ భయంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే చదువుకున్న యువత కావచ్చు మిగతా వారందరినీ కూడా గ్రామాల్లో ఉంచకుండా వేరే ప్రాంతానికి పంపించినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ కారణంగానే గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలు కూడా కొంత ఆందోళన చెందుతూ పూర్తిగా ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు వేసుకొని పొలం పనులకో లేకపోతే ఇంకో దగ్గరకో వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, లగచర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.